పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికిను చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని ప్రభువు బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మన ధ్యానాంశము క్రీస్తు ప్రభు పలికినట్లుగా లూకాసు వార్త 4వ అధ్యాయం 19వ వచనము. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రభుహితమైన సంవత్సరం అంటే ఏమిటి? ఈ 2025వ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ సంవత్సరము అని ప్రకటించారు. జూబిలీ సంవత్సరాన్నే తెలుగులో ప్రభుహితమైన సంవత్సరము అని పలుకుతారు. ప్రజలకి హితాన్ని చేసేటువంటిది, ఆనందాన్ని కలిగించేటువంటిది. ఈ సంవత్సరములో, ఈ కాలములో మనం ఏం చెయ్యాలి, మనం ఏ విధంగా ఉండాలి అంటే, చెరలోనున్నటువంటి వారికి విడుదలను ప్రసాదించాలి, గ్రుడ్డి వారికి చూపును కలిగించాలి, పీడితులకు విమోచన కలుగజేయాలి. మొత్తంగా చూస్తే నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ, ఆశను కలిగించాలి. చాలా ముఖ్యమైన సందేశం. ఈ సంవత్సరం అంతా కూడా మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనకి ఒక చిన్న లేఖ లాంటి ఒక పుస్తకాన్ని మనకి రాశారు. ఈ జూబిలీ సంవత్సరంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం ధ్యానించాలి అని చెప్పటానికి. దాని పేరు ఏంటంటే స్పెస్ నాన్ కాన్ఫుందిత్, నిరాశ కలిగింపని నిరీక్షణ. నిరాశ కలిగింపని నిరీక్షణ. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక 2 వారాల క్రితం నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశారు. వారి పేరు బాలసుబ్రహ్మణ్యం. ఆయన అంటం ఏంటంటే, ఒక 4-5 సంవత్సరాల నుంచి ఫాదర్, నా జీవితంలో ఆశపడటానికి, సంతోషంగా ఉండడానికి, ఉత్తేజంగా ఉండటానికి అంటూ ఏమీ లేదయ్యా. నా జీవితం అంతా కూడా బాధల్లో కూరుకుపోయింది. విచిత్రం ఏంటంటే, నేను ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మంచిగా ఉండటం, పవిత్రంగా ఉండటం ప్రారంభించిన తర్వాత నాకు శ్రమలు ఎక్కువయ్యాయి అని చెప్పి ఆయన అన్నాడు. నా కుటుంబంలో నా తల్లిదండ్రి చనిపోయారు, నా పిల్లవాడు చనిపోయాడు, నాకున్నట్లు కుమార్తె బాగా అనారోగ్యంతో ఉన్నట్టు ఇప్పుడే కోలుకుంటుంది. ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఇది యొక్క శారీరకమైనటువంటి రోగాలు, అది మరణము గురించి అతను చెప్పినటువంటిది. రెండవది, షార్ట్గా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రెండవది, తన యొక్క ఆర్థిక పరిస్థితి. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు, ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. తల్లి అనారోగ్యంతో ఉంది, ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. మరలా వాళ్ళ మరణం పాలయ్యారు, దానికి ఖర్చు అయ్యింది. తన యొక్క కుమారుడు చనిపోయాడు, తన కోసం కొంచెం డబ్బు ఖర్చు అయ్యింది. తర్వాత చిన్న పాప అనారోగ్యం పాలయ్యింది, దానికోసం డబ్బు ఖర్చు అయింది. ఇప్పుడు నేను ఆర్థిక పరంగా కూడా చాలా కృంగుబాటుతనంలో ఉన్నాను. అతను చెప్పిందండి నాతోటి, ఆర్థికంగా చాలా కృంగుబాటుతనంతో ఉన్నాను.
దీని కారణంగా నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదయ్యా అని చెప్పారు. ప్రియులారా, నేను మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని క్రీస్తు కలిగించే ఆశతో నింపటానికి ప్రయత్నం చేశాను. సుమారుగా ఒక అర్ధగంట సమయాన్ని అతనికి ఇవ్వటం జరిగింది. నేను అందరికీ ఇంత సమయం ఇవ్వలేనండి, మీకు తెలుసు. కానీ అర్ధగంట సేపు అతనితో మాట్లాడాను. అతనితో మాట్లాడినప్పుడు అతను నిదానంగా నేను చెప్పినట్లు వాక్యాలను ఆధారంగా చేసుకొని అతను నాతో చెప్పింది ఏమిటి అంటే, నాకు జరిగేవన్నీ కూడా సహజంగా అందరికీ జరిగేవే. జాగ్రత్తగా వినండి. నాకు జరిగేవి, మా నాన్న అమ్మ చాలా వృద్ధాప్యంలో ఉన్నారయ్యా, కాబట్టి వాళ్ళు మరణించటం సహజమే, ఎవరైనా చనిపోవాలి అన్నారు. తరువాత రెండవది, తన కుమారుడు మరణించటం అనేటువంటిది ఒక బాధాకరమైన విషయమైనా కానీ అందరిళ్లలో కూడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉందయ్యా, కానీ నాకు బాధ కలిగించు. నిజమే, తన కుమార్తె ఇప్పుడే ఆరోగ్యం పాలవుతుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, తన భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. ఆ తరువాత నేను అడిగాను, నీ ఆర్థిక పరిస్థితి గురించి నువ్వు చెప్పావు కదా, దేవుడు నీకేమిచ్చాడు చెప్పు అన్నాను. వెంటనే అతను అన్నది ఏంటంటే, దేవుడు నాకు రైల్వేలో ఇదిగో ఈ మధ్య కాలంలో ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడండి అని చెప్పాడు. అప్పుడు అన్నాను, ఈ ఉద్యోగం నుండి వచ్చేటువంటి డబ్బుతో నీకున్నటువంటి చిన్న చిన్న అప్పులు తీర్చలేవా అంటే, తీర్చగలను ఫాదర్ అన్నాడు. తనంతట తానే ఏమన్నాడంటే, నిజమే ఫాదర్, దేవుడు నాకు చాలా చేశాడు అని చెప్పి ఒక మాట అన్నాడు చివరికి, ఆయన నన్ను చేయి విడబడని నాకు తెలుసు ఫాదర్, ఆయన నన్ను నా యొక్క బాధలలో కష్టాలలో నేను ఎక్కువగా ఎప్పుడు బాధల్లో ఉన్నానో ఆయన అద్భుత రీతిగా నన్ను లేవనెత్తాడు ఫాదర్. నిజంగా జరిగిన సంఘటన అండి ఇది, సంభాషణ. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఒక ఆత్మీయ తండ్రిగా, గురువుగా నేను చేసినట్టు ఒకే ఒక కార్యం ఏంటంటే, ఆ దేవుని యొక్క ప్రేరణని, ఆ దేవుని యొక్క ఆశని, ఆ దేవుని యొక్క కృపని అతనికి తెలియజేయటం మాత్రమే. ప్రారంభంలో అతను నాతో మాట్లాడుతున్నప్పుడు అతను పలికిన మాట ఏంటంటే, ఫాదర్, ఈ బాధలను చూస్తుంటే కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుందండి అన్నాడు. కానీ మా మధ్యలో సంభాషణ అయిపోయేసరికి ఒక్క మాట అన్నాడు, పిల్లారా, ఏంటో ఫాదర్, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మీరు బోధిస్తున్నప్పుడు విన్నా కానీ, మీతో మాట్లాడినప్పుడు నాకు 1000 ఏనుగుల బలం, కొండంత బలం వచ్చినట్లుంటుంది ఫాదర్. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ ఆదరణ, ఈ నిరీక్షణ, ఈ నమ్మకాన్ని ప్రజలలో కలిగించటం కొరకై. సాతానుడు అనేటువంటి వాడు మానవుని పట్టి పీడిస్తూ ఉన్నాడు, వేదనల పాలు చేస్తూ ఉన్నాడు. మానవాళ్ళు అనేటువంటిది సాతానుకి బానిసలైపోయి పాపం యొక్క వేతనం మరణముగా, పాపం యొక్క జీతము వ్యాధిగా, పాపం యొక్క జీతం బాధలుగా, శ్రమలుగా నిండిపోయాడు మానవుడు. క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చినట్టు కారణం ఏమిటి అంటే, ఈ వేదనలలో, ఈ బాధలలో, ఈ యొక్క మరణములో కూరుకుపోయినటువంటి సాతానుకు బానిస అయిపోయి వేదనాపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మానవుడు నిరుత్సాహంతో ఉన్నటువంటి వానికి ఉత్సాహాన్ని కలుగజేయటానికి, బంధితులకు విమోచన కలుగజేయటానికి, పీడితులకు విమోచన కలుగజేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బోధకులంగా, గురువులంగా, అభిషిక్తులమగా మా యొక్క బాధ్యత దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేసి, ఆ దేవుడు మనల్ని చేయి విడిచేటువంటి వాడు కాడు. మనందరము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏమిటి? ఈ నమ్మకం, ఈ విశ్వాసం, దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనకు కనబడదు, మనం బాధల్లో ఉంటాం, వెంటనే దేవుడు నన్ను కాపాడతాడు అనిపిస్తుంది. కానీ మనలో ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో, దేవుడు మనలో ఉంచినటువంటి ఆ యొక్క వరం, ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్, ఇది దేవుని యొక్క వరం ప్రియులారా, నిరీక్షణ. ఆ నమ్మకం, దేవుని మీద నమ్మకం, అది మనలో ఉన్నప్పుడు మన భయానికి, ఆందోళనకు గురి కాము. దేవుని యొక్క ఉత్సాహం, ప్రోత్సాహం మనకు తోడుగా ఉంటుంది ప్రియులారా. ఏమిటి నిరీక్షణ అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది కరెక్ట్గా సరిపోద్దో లేదో నాకు తెలియదు, కానీ నాకు తలపునకు వచ్చింది వెంటనే. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను. ఒక విమానంలో
చాలామంది ప్రయాణం చేస్తున్నారు. విమానంలో ఉన్నటువంటి పైలట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏరోప్లేన్లో ఉన్నటువంటి పైలట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమిటి? ఒక 10 నిమిషాల పాటు వాతావరణం సరిగా ఉండదు. విమానంలో ప్రయాణించినటువంటి వారికి అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక 10 నిమిషాల పాటు వాతావరణం బాగా గాలి ఎక్కువగా ఉంది కాబట్టి విమానం కూడా ఊగుద్ది, అటు ఇటు కొద్దిగా అసౌకర్యం కలుగుద్ది, కొంచెం ఓర్చుకోండి, తప్పదు, ఈ 10 నిమిషాల పాటు మనం దీని గుండా వెళ్లాల్సిందే అని చెప్పారు. వెంటనే విమానం బాగా ఊగటం ప్రారంభమయ్యింది. కొంచెం కుదుపులు ప్రారంభమయ్యాయి. ఆ విమానంలో ఉన్నటువంటి వారందరూ అటు ఊగారు, ఇటు ఊగారు, భయంతో కంగారు పడిపోయారు, కేకలేశారు, అరుపులు అరిశారు. పైలట్ అంటూనే ఉన్నాడు, ఎవరు లేవమాకండి, అందరు సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఎవరు కంగారు పడమాకండి, ఇది కొద్దిసేపు మాత్రమే. అయినా కానీ వాళ్ళందరూ కూడా హాహాకారాలు, భయాందోళనకు గురి అయిపోయారు, కంగారు పడ్డారు, టెన్షన్ పడ్డారు. అందరూ కూడా అరుపులు అరుస్తున్నారు. కానీ 2 సీట్ల పక్క సీట్లలో ఒక పెద్ద ఆయన, ఒక చిన్న పాప ఉన్నారు. ఆ చిన్న పాప మాత్రం ఏం పట్టించుకోవట్లా, ఒక బొమ్మల పుస్తకాన్ని చూసుకుంటుంది హ్యాపీగా, ఎవరిని పట్టించుకోవట్లేదు. అందరూ మాత్రం టెన్షన్తో ఉన్నారు, కంగారుతో ఉన్నారు, భయపడిపోతున్నారు. ఆ పాప మాత్రం చాలా దర్జాగా కూర్చొని ఉందండి. ఆ ప్రక్కనే ఉన్న పెద్ద ఆయన ఈ కుదుపులు, ఈ అరుపులు, కేకలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ పాపను అడిగాడు. ఒక 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏం బిడ్డ, నీకేం భయం లేదా? ఇంతగా మేమందరం అరుస్తున్నామే, కేకలు పెడుతున్నాం, ప్రాణాలు పోతాయేమని, గాల్లో ఉన్న ప్రాణాలు గాల్లోనే పోతాయనంటే ఆ పాప సింపుల్గా ఆ బొమ్మను తిప్పుకుంటా, నాకెందుకు భయం, విమానం నడిపేది మా నాన్నే, విమానం నడిపేది మై డాడ్, నాకు తెలుసు మా నాన్న నన్ను చాలా ప్రేమిస్తున్నాడని, కాబట్టి ఆయన నన్ను ప్రమాదంలో ఇరుక్కొనివ్వడో, ఈ విమానంలో ఉన్నంత వరకు, ఆయన నడిపినంత వరకు అని చెప్పింది. ప్రియులారా, నిరీక్షణ అంటే ఏంటి? నమ్మకం అంటే ఏమిటి? పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సంవత్సరం అంతా కూడా మనం నిరీక్షణ యాత్రికులు అనే అంశం మీద ధ్యానం చేయమన్నారు. నిరాశపరచినటువంటి నిరీక్షణ గురించి ధ్యానం చేయమంటున్నారు. ఈనాడు ప్రభు అంటున్నాడు, నేను వచ్చాను మీ దగ్గరికి బందీలకు విముక్తిని కలిగించటానికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించడానికి, పీడితులకు విమోచన కలుగజేయటానికి నేను వచ్చాను అంటున్నాడు. ఏమిటి నిరీక్షణ అంటే? నిరీక్షణ అంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, ఈ శ్రమలలో బాధలలో కూడా ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన నన్ను గట్టెక్కిస్తాడు, ఆయన నాకు ఆదరణగా ఉంటాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను దృఢపరుస్తాడు. ఇది మనలో ఉండాలి క్రైస్తవులంగా. ఇదే నిరీక్షణ అంటే ప్రియులారా. ఈనాడు ప్రభువు లూకా సువార్త 4:18 ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. నిరీక్షణను ప్రియులారా మనంతట మనంగా సంపాదించుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ఆత్మ మనం వశమైనప్పుడు, ఆత్మవశమైనప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అనేటువంటి దైవిక సుగుణాలను మనలో నింపుతాడు. ఎవరైతే నిరీక్షణలో ఉండారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో దేవుడి యెడల, శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా, కడగళ్ళ గుండా వెళుతున్నా కానీ నా దేవుడు నా చెయ్యి విడవడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను విమోచిస్తాడు అనేటువంటి ధైర్యంగా, సంతోషంగా ముందుకు వెళతారు. ఇది దైవికమైన వరం, మనందరం ప్రార్థన చేసుకోవాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పేదలకు సువార్తను బోధించడానికి ఆయన నన్ను అభిషేకించను. ఇక్కడ పేదలు అంటే పిల్లారా, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరు? చెరలోనున్నటువంటి వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును, పీడితులకు విమోచనను, ఇవన్నీ కూడా అందులోనే సమ్మిళితమై ఉన్నది. ఇక్కడ పేదవారు అంటే ఏమిటి? వాక్యంలో స్పష్టంగా చూస్తే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. చెరలో అంటే ఏంటి? ఒక జైల్లో ఉన్నటువంటి వారికి మాత్రమేనా? లేదండి, వివిధ రకాలుగా మానవ సంబంధాలలో ప్రియులారా ఒక వర్గం రెండవ వర్గాన్ని అడగదొక్కుతుండగా అది
పీడించబడటం అవుతుంది, చెరసాలలో ఉన్నటువంటిది అవుతుంది. అమెరికాకి కొత్తగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఎవరైతే పేద దేశాల నుంచి మా దగ్గరకు వస్తున్నారో, మెక్సికో, బ్రెజిల్, ఆ ప్రక్క దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని మేము తరిమేస్తాం తిరిగి. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. అని పలికి ఏమంటున్నాడు? నన్ను దేవుడు ఒక ఆత్మహత్యా ప్రయత్నం నుంచి నన్ను కాపాడాడు, నన్ను రక్షకుడుగా ఉండడానికి పంపించాడు అంటున్నాడు. హౌ? దేవుని యొక్క బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు యొక్క నిర్ణయాలు తీసుకుంటూ పేదల పక్షాన ఉండకుండా దేవుడు నన్ను రక్షకుడుగా నన్ను పంపించాడు మీ దగ్గరికి అమెరికన్స్ తోటి చెప్పాడంటే అది ఎలా నమ్మాలి? అది కాదు దేవుడు కోరుకునేది. కొన్ని విషయాలు మన చుట్టూ జరిగే వాటిని మేము ముందుంచుతున్నాను పిల్ల. ప్రభు ఈ రోజున ప్రభుహితమైన సంవత్సరాన్ని గురించి మాట్లాడుతున్నారు, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నారు, ప్రభు ఇచ్చేటువంటి ఉత్సాహాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి ప్రభుహితమైన సంవత్సరం అంటే? జూబిలీ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనందరం క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. నిరుత్సాహపడకూడదు, నిరాశతో కూరుకున్నటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. ఆశాజనితమైన క్రైస్తవులుగా, నిరీక్షణ కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. ఆ విధంగా మనం బ్రతికినప్పుడే ఈ జూబిలీ సంవత్సరానికి అర్థం ఉంటుంది. ఇది ఒక కోణానికి ఒకవైపు. రెండవ కోణం ఏంటంటే నేను నిరీక్షణ కలిగి ఉండాలి, నేను ఆశ కలిగి ఉండాలి, నేను నమ్మకం కలిగి ఉండాలి. మరొక వైపున నిరాశ నిస్పృహలలో కూరుకొని పోయినటువంటి వారికి నేను ఒక ఆశాజ్యోతిగా ఉండాలి, దేవుని యొక్క ఆశాజ్యోతిగా ఉండాలి. అవును ప్రియులారా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నిరాశ కలిగింపని నిరీక్షణ అనేటువంటి ఈ పుస్తకములో ఆయన ఆధారంగా చేసుకున్న వాక్యం ఏంటంటే, రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, ముఖ్యంగా రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం పిల్లలు చదువుకుందాం. ఏమంటున్నారు? ఈ నిరీక్షణ మనకి నిరాశ కలిగింపదు. నిరీక్షణ అంటే ఆశ, నమ్మకం. ఇది లౌకికమైన ప్రపంచీకరణమైనటువంటి లోకానుసారం ఆశ కలిగి ఉండటం కాదండి. ఇది దైవికమైన వరం, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండటం, దైవికమైన నిరీక్షణ, నమ్మకం కలిగి ఉండటం. నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఎలయనా? ఎందుకని? అది ముఖ్యమండి. మన నిరీక్షణకి, మన నమ్మకానికి, మన ఆశకి ఆదరు ఎవరు? దేవుడు. ఇప్పుడు వినండి ప్రియులారా, దేవుడు దానముగా వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయం నింపుతాడు. చాలా ముఖ్యమైన మాటలండి. ప్రియమైన క్రైస్తవుడా, ఈ 3వ ఆదివారాన్ని యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తుండగా పలికిన మాటలని ధ్యానం చేస్తుండగా ఆయన పలికిన మాటలు యెషయా గ్రంథం నుంచి తీసుకొనబడినటువంటివి. ఏం చెప్తున్నారు? ప్రభువు నన్ను ఆత్మచేత అభిషేకించాడు. ఈ నిరీక్షణ గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారు? దేవుడు మనకు దానముగా వసగిన పవిత్రాత్మ తన ప్రేమతో మన హృదయం నింపుతుంది, ధైర్యంతో నింపుతుంది, ప్రోత్సాహంతో నింపుతుంది. కాబట్టి నేను ఈ వాక్య పరిచర్యలో ఇప్పటికే 2-3 సార్లు మీతో చెప్పాను. ఏమిటి? దీని అంతటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరువుగా ఉండాలి. ఈ నిరీక్షణకి ఆదరువు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, దేవుడు మనకు వసగిన ఆత్మ మనల్ని పిరికి వారిని చేయదు, నిరుత్సాహపరచదండి మనల్ని. ఉత్సాహం గురించి మాట్లాడుతున్నా, నిరాశ గురించి మాట్లాడుతున్నా, ఆశను కలిగించేటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతున్నా, నిరాశ కలిగింపని నిరీక్షణ గురించి మాట్లాడుతున్నా. ఏమంటున్నాడు పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనములో, దేవుడు మనకు వసగిన ఆత్మ మనల్ని పిరికి వారిని చెయ్యదో, అంతేకాక ఆయన ఆత్మ మనను ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, అనువానితో నింపును. మొదటిగా ప్రియులారా, ఈ ప్రభుహితమైన సంవత్సరాన్ని, క్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రభుహితమైన సంవత్సరాన్ని మనం కలిగి ఉండాలి అంటే
నిరీక్షణ కలిగి ఉండాలి అంటే మనము ఆత్మపూరితులముగా ఉండాలి, ఆత్మచేత నింపబడాలి, ధైర్యంగా ఉండాలి క్రైస్తవుడు అనేటువంటి వాడు. మన ధైర్యానికి కారణం ఎవరు? యేసు ప్రభు. మన ధైర్యానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన ధైర్యానికి మూలం ఎవరు? తండ్రి, పరలోక తండ్రి. మన ధైర్యానికి కారణం మరణాన్ని గెలిచినటువంటి, నిత్య జీవితాన్ని పొందుకున్నటువంటి యేసు ప్రభువు. ఏమిటి అక్కడ ధైర్యం? ఏమిటి అక్కడ నిరీక్షణ? ఏంటి నమ్మకం? ఏంటి? నా దేవుడు, నా ప్రభు మరణాన్నే జయించాడు, నిత్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరణం కంటే ప్రధాన శత్రువు ఇంకెవరూ లేరు. అర్థమవుతుందా? మరణం కంటే పెద్ద శత్రువు ఇంకెవరూ లేరు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇందులో రాస్తారండి. ఆ పుస్తకాన్ని గురించి నేను రానున్న రోజుల్లో మీకు కొన్ని ప్రసంగాలు మీతో ముచ్చటించబోతున్నాను. చాలా గొప్పగా ఉందండి ఆ పుస్తకం. కృంగిపోయి నిరుత్సాహంతో నీరుగారిపోయినటువంటి వారి ఉత్సాహాన్ని పుట్టించుదానిగా ఉండేదే నిరీక్షణ, దేవుని మీద నమ్మకం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వసగే నమ్మకం. ప్రియులారా, పౌలు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక విశ్వాసం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుట మన ప్రభువు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఎలా రక్షించబడ్డాం? విశ్వాసం ద్వారా. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఆయన మరణ పునరుత్థానాల మోక్షారోహణము ద్వారా. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనం తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం ఏ రక్షణత మనం పొందుకున్నామో, ఏ నిరీక్షణత మనం కలిగి ఉన్నామో ఆయనే, ఆ క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించాడు. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో, జాగ్రత్తగా వినండి, దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో మనం ఆనందించుచున్నాము. చాలా ముఖ్యమైన మాట. మనము దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోబోతున్నాం. నిరీక్షణ యాత్రికులం మనం. ఎక్కడికి మన యాత్ర? ఎక్కడికండి మన యాత్ర? మన ఆత్మ పరలోకము కొరకై, దేవుని మహిమలో పాలు పంచుకోవటం కొరకై. ఏ మహిమతో యేసయ్య మరణాన్ని గెలిచాడో ఆ మహిమలో మనం కూడా పాలు పంచుకోవటం కొరకై. ప్రియమైన క్రైస్తవుడా, దీన్ని మరిచిపో మాకు. పౌలు గారు అంటున్నారు, కనుక దేవుని మహిమలో, ఎవరి మహిమలో? దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో మనము ఆనందించుచున్నాం. ఈ మాటను వేరొక రకంగా చదువుతాను, వినండి జాగ్రత్తగా. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని నిరీక్షణతో మనము ఇది నిరీక్షణ, ఆశ. ఏ ఆశ? ఇది దైవికమైన ఆశ, లోకానుసారమైన ఆశ కాదు. కనుక దేవుని మహిమలో పాలు పంచుకుంటాము అనే నిరీక్షణతో మనం ఆనందించున్నాం. ఈ నిరీక్షణ ఎలా ఉంటుందంటే, ఆదిమ క్రైస్తవ సంఘాలలో సింహాల మధ్యలో పడేసిన నవ్వుతూనే ఉన్నారు, కత్తులతో పొడిచిన నవ్వుతూనే ఉన్నారు, సలసల కాగుతున్న నూనెలో పడవేసిన నవ్వుతూనే ఉన్నారు. ఏంటి వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ నవ్వు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంతోషం? వాళ్ళు అన్న పిచ్చోళ్ళ? అవును, వాళ్ళు ప్రభువు కొరకే పిచ్చోళ్ళు. వాళ్ళు ప్రభు కొరకే పిచ్చోళ్ళుగా ఉన్నారు పిల్లారు ఆ రోజుల్లో. కాబట్టి ఏంటి వాళ్ళ యొక్క సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరం నుంచి వచ్చే శ్రమలు వాళ్ళని ఏం చేయలేవు. ఈ పై శరీరం నుంచి వచ్చే బాధలు వాళ్ళని ఏం చేయలేకపోయా. ఎందుకంటే వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ ఆశ, వాళ్ళ నమ్మకం వేరొక లెవెల్లో ఉందన్నమాట. అది పరలోకములో పిల్లారు, యేసయ్యలో ఉంది. కాబట్టి మరొకసారి చదువు. కనుక ఆయన మహిమలో, దేవుని మహిమలో పాలు పంచుకుంటామనే నిరీక్షణతో మనం ఆనందించాలి అని పలికి. అంతేకాదు, ఇప్పుడు ముఖ్యమైన మాట వస్తుందో వినండి. మన బాధలలో కూడా మనం ఆనందించుచున్నాము. ఎందుకని చెప్పాను కదా ఇప్పుడే. ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ మరణము, ఆ సింహాల బోనులు పాడుకుంటా. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. అవును ప్రియులారా, ఎలా సంతోషంగా వెళ్ళగలిగారు? ఈ నిరీక్షణ ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి గొప్పతనం అది. క్రైస్తవుడు అనేటువంటి నిరీక్షణలో ఉండాలి. కుటుంబంలో కూడా చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న చిన్న బాధలు రాగానే కృంగిపోవటం కాదండి. కృంగుబాటుతనం చాలా ప్రమాదకరం బిడ్డలారా. క్రైస్తవుడు దానికి బలి కాకూడదు. యేసయ్య మనకు నేర్పించేది ఇదే.
జీవితంలో ఒక శ్రమ రాగానే, ఒక కష్టం రాగానే వెంటనే కృంగుబాటుతనంతో మనం కృంగిపోయినప్పుడు సాతానుడు అనేటువంటి వాడు మనం చేయగలిగినటువంటిది కూడా, మనకున్న శక్తిని కూడా నిర్వీర్యం చేసేస్తాడు. అదే శ్రమలలో ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ శక్తి మనలో ఉంటే, ఆ నిరీక్షణ, ఆ ఆశ మనలో ఉంటే ఎంత కొండలాంటి సమస్యలను ఎదుర్కొంటాం. క్రైస్తవుడా ఇది నేర్చుకో, అలవాటు చేసుకో. ఏమంటున్నాడు? మన బాధలలో కూడా మనం ఆనందించుదాము. ఏలయన కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలతను, సచ్చీలము నిరీక్షణను కలిగించును. కష్టాలు ఏం కలుగజేస్తాయండి? మనలో ఓర్పును కలుగజేస్తాయి. నిరీక్షణలో అతి ముఖ్యమైనటువంటిది ఓర్పు, ఓర్మి, పేషెన్స్ ఉండాలండి. ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు సత్యత, మంచి గుణాన్ని, స్వచ్ఛమైనటువంటి మనస్తత్వాన్ని మనకు కలుగజేస్తుందండి. ఈ యొక్క సచ్చీలత నిరీక్షణను కలిగిస్తుందండి. ఈ నిరీక్షణ ఏంటంట? ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఎలయన దేవుడు దానముగా వసగిన పవిత్రాత్మ ద్వారా మనము ప్రేమతో, తన ప్రేమతో మన హృదయములను నింపును. ప్రభు అంటున్నారు, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించటం కొరకై తండ్రి నన్ను పంపించాడు అంటున్నాడు. ఏమిటి? నీరసంగా నిరుత్సాహంతో ఉన్నటువంటి సాతాను యొక్క ఆ నిరుత్సాహం అనే దానికి బలి అవుతున్నటువంటి మనకి ఉత్సాహాన్ని కలిగించటానికి, దైవికమైన ఆనందాన్ని కలిగించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వచ్చాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ విధంగా చదువుకుంటాం. ప్రభు అయిన దేవుడు నన్ను అభిషేకించను, ఆయన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు. చాలా ముఖ్యమైన మాట. ప్రియ బిడ్డ, నీవు కృంగుబాటులో ఉన్నావా? నిరుత్సాహముతో ఉన్నావా? నీరసంగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు ఈ రోజున, యేసయ్య ఏమంటున్నాడు? కృంగిపోయినటువంటి వారికి ఉత్సాహము కలిగించుటకై ప్రభు నన్ను అభిషేకించాడు, పేదలకు సువార్తను బోధించుటకై దేవుడు నన్ను పంపాడు. ఏ పేదరికంలో ఉన్నావు నువ్వు? భౌతికమైన పేదరికంలో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? దానికంటే ముఖ్యం మానసికమైన పేదరికంలో ఉన్నావా? అన్నిటికంటే ముఖ్యం ఆత్మీయమైన పేదరికంలో ఉన్నావా? ఆత్మీయ పేదరికం మహాభయంకరమైనటువంటిది. దేవుని తెలుసుకోకుండా, దేవుని పరమానందాన్ని రుచి ఎరగకుండా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఆ పేదరికం నుండి బయటికి రా నా దగ్గరికి అంటున్నాడు. బందీలకు విముక్తి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను లభింపచేయుటకును అతను నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ సంవత్సరము, జూబిలీ సంవత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారికి ఓదార్చుటకును అతను నన్ను పంపించును. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో చివరి మాట మీకు చదివి వినిపిస్తాను పిల్లారా. ఏమంటున్నాడు? 61వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? 3వ వచనంలో, సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును నేను వచ్చాను. నీ దేవుడు నిన్ను బూడిద నుండి లేవనెత్తి పూలదండతో అభిషేకించబోతున్నాడు. నీ బూడిదను పూదండగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యమగా మార్చబోతున్నాడు. ఇదే జూబిలీ సంవత్సరం ప్రియులారా. యేసు ప్రభు ఈ రోజున, ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై, చెరలనటువంటి విడుదలను, బందీలకు విముక్తిని ప్రకటించుటకై నన్ను పంపాడు. గ్రుడ్డి వారికి దృష్టిని ఇవ్వడానికి నన్ను పంపించాడు. అంటే ఇదిగో ఇదే మనందరం కూడా. ప్రభు అంటాడు కదా, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల గురించి, వారు కను నుండి చూడలేనటువంటి కబోధులు గుడ్డివారు అంటున్నాడు. మనలో కూడా చాలామందిని దేవుని కృపను ఎరుగక, ఆయన శక్తిని గుర్తింపక, మనం జ్ఞానస్నానం ద్వారా పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆయన మనకి నిరీక్షణ అనే వరాన్ని ఇచ్చాడు, విశ్వాసం అనే వరాన్ని ఇచ్చాడు, ప్రేమ అనే వరాన్ని ఇచ్చాడు. దీన్ని మనం గుర్తించట్లేదు ప్రియులారా. ప్రభు ఈ రోజున మనందరిని ఒకసారి తట్టి లేపుతున్నాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో ఈ నిరీక్షణ గురించి, ఈ విశ్వాసాన్ని గురించి
గ్రంథకర్త అయినటువంటి హెబ్రీ పత్రిక కారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు పిల్లరా. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడు? మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండాలి. ఎలా ఉండాలి? నిరీక్షణలో నిస్సందేహముగా ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటి? ధైర్యంగా ఉండటం, నిస్సందేహంగా ఉండటం, బలంగా ఉండటం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంగా ఉండటం. మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండాలి. దేవుడు నాకు ఉన్నాడు తోడుగా. మనం చూడకపోవచ్చు కొన్నిసార్లు, మనం గ్రహించకపోవచ్చు కొన్నిసార్లు ప్రియులారా. ఈ విషయాన్నే దేవుడు యెహోషువతో పలుకుతాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? మోషే చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించాలి. యెహోషువ కొద్దిగా భయంగా ఉన్నాడు, కుర్రవాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యతలు అప్పజెప్పబడ్డాయి. ఒకలాంటి భయంలో ఉన్నాడు. అప్పుడు ఏమంటాడంటే ప్రియులారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములను అవలంబించుము. పిరికివాడివిగా ఉండ మాకు, నిరాశలో ఉండ మాకు, నిరీక్షణ కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఇదే నిరీక్షణ ప్రియులారా. నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తించుము. నీ దేవుడైన ప్రభు ఎల్లవేళలా నీకు తోడుగా ఉండును. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి? ఎందుకు మనం నిర్భయంగా ఉండాలి, నిస్సంశయముగా ఉండాలి? ధైర్యస్థైర్యాలతో ఎలా ఉండగలము? నీ దేవుడైన ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీ చెయ్యి విడవడు, నీ పక్షాన పోరాడతాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు. ఇది మనకి నిరీక్షణ కలిగించాలి. నిరీక్షణకు ఆధారం ఇది. నిరీక్షణకు ఆధారం ఇది. మిగిలినవన్నీ మనకు కనబడవు. మన జీవితం కొన్నిసార్లు మబ్బుల వెనక ఉన్న సూర్యుడిలాగా, మేఘాల వెనక ఉన్న సూర్యుడిలాగా మనకు కనబడదు. మన జీవితం ఏం జరగదు, దేవుడు కూడా కనపడ్డు. కానీ ధైర్యంగా ఉండాలి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ముగింపుగా ప్రియులారా, యోబుని మీ ముందుంచాలనుకుంటున్నాను ఈ రోజున. యోబుని, ఈ యొక్క హిత సంవత్సరాన్ని గురించి ప్రభువు బోధిస్తుండగా ఈనాటి సువిశేషములో యోబు గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనములో, నిరీక్షణ కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు? మరణము దగ్గర ఉన్నా కానీ, మరణపు అంచుల్లో ఉన్నా కానీ ఎలా ప్రవర్తించాలి మనం అంటే, ఇదిగో యోబు గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడని, అతడు నన్ను కడన సమర్థించి తీరునని నేను ఎరుగుదును. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఒంటి నిండా పుండ్లు రసిగారుతుంది, స్నేహితులందరూ వచ్చి నిరుత్సాహపరిచేశాడు, నువ్వెందుక ఇంకా దేవుడిని తిట్టి చచ్చిపో అంటున్నారు. ఈ సమయంలో నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడని, అతడు నన్ను కడన సమర్థించి తీరునని, నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడని నేను ఎరుగుదును. ఈ శరీరము క్షీణించినా నేను నా ప్రభువును దర్శింతును. వినండి ఎంత ధైర్యంతో కూడిన మాటలు. ఈ శరీరం క్షీణించిపోయినా కానీ, ఈ శరీరం క్షీణించిపోయినా కానీ ఏంటి ధైర్యం? దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నేను అతన్ని దర్శిస్తాను, నా నేత్రములు స్వయముగా అతన్ని చూచును, అతను నాకు పరాయివాడేమీ కాదు. ఎంత ధైర్యం ప్రియులారా, ఎంత ధైర్యం! తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయంలో పౌలు గారు పలికిన మాటలు, నా మరణము ఆసన్నమైనది, నా పరుగు పందెమును ముగించుతుని, జీవ కిరీటము కొరకే నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుడు నా కొరకే జీవ కిరీటాన్ని ఇస్తాడు, నేను మంచి పోరాటమును పోరాడితేని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నిరీక్షణ. ఇదే ప్రభుహితం అంటే. వేడుకుందాం ప్రిలారా. ఈ ఆదివారం ప్రిలారా మనకి చాలా ప్రధానమైన ఆదివారం. ఎందుకంటే జూబిలీ సంవత్సరంలో ఉన్న 2025వ సంవత్సరంలో, ఈ జూబిలీ సంవత్సరంలో ఈ అంశాలను కూడా మనం ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన నిరీక్షణతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, దేవుని కృపతో నింపబడాలి, ధైర్యవంతులంగా ఉండాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం ముందుంచుతున్నారు. యుద్ధాలు ఒకవైపు నుంచి, పీడన మరొక వైపు నుండి, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు మరొక వైపు నుంచి పరిస్థితులు. ప్రజలు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. చెరసాలలో ఎంతోమంది ఏ తప్పు చేయనటువంటి మగ్గుతున్నారు. ఏ పాపం చేయనటువంటి వారు, పాపం చేసినటువంటి వాడికి దారుణంగా ప్రియులారా సరి అయినటువంటి శిక్ష పడతలేదు. ఈ పరిస్థితుల్లో మనం నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కారణం మన దేవుడు ఉన్నాడు, దేవుడు లేవనెత్తబోతున్నాడు, దృఢపరుస్తాడు, బలపరుస్తాడు.
ఆ యేసయ్య మీద మన నమ్మకాన్ని ఉంచాలి. తలను ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ప్రభువా, నీవు నీ అలవాటు చొప్పున ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ప్రభుహితమైన సంవత్సరాన్ని గురించి ప్రకటిస్తున్నావు. నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి ఉత్సాహాన్ని కలిగించట కొరకై నువ్వు వచ్చానని పలికావు. నిరీక్షణ అంటే ఇదే ప్రభువా. నమ్మిక కలిగి ఉండటం అంటే ఇదే దైవికమైన నిరీక్షణ. జూబిలీ సంవత్సరంలో ఉన్నాం ప్రభు, మేమందరం కూడా క్రైస్తవులమైన మేము నీ మీద నమ్మకంతో, విశ్వాసంతో ప్రభువా, నిరీక్షణ క్రైస్తవులంగా, నిరాశ కలిగింపున నిరీక్షణ కలిగి ఉండేటువంటి క్రైస్తవులంగా, ధైర్యవంతులంగా మా కడగమ్యాన్ని, నీ సన్నిధిని, స్వర్గాన్ని చేరుకోవటానికి కావలసిన కృపా ధన్యత మాకందరికీ దయచేయమని ఈనాడు నీ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలలో ఎవరైతే తెలియకుండా నిరుత్సాహంతో, బాధలలో, వేదనలో, తెలియనటువంటివి ఏమీ లేకపోయినా నిరుత్సాహం, ఏమీ లేకపోయినా భయం బ్రతుకుతున్నారు, వారందరిని బలపరచండి తండ్రి, దృఢపరచండి. దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభువా, నేను ఇక బాగుపడతానా, నాకు స్వస్థత వస్తుందా అనేటువంటి వారిని అద్భుత రీతిగా స్వస్థపరచండి నాయన. నీ మహిమను వారిలో చూపించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో, పిల్లలు లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి వారిని అద్భుతంగా ప్రోత్సహించండి తండ్రి. వివిధ రకాలైన సమస్యలతో, శ్రమలలో ఉన్నటువంటి వారికి నీ ఉత్సాహాన్ని కలిగించమని, నీ యొక్క ప్రభుహితమైన సంవత్సరాన్ని బోధించమని. వివిధ రకాలైన బందీలుగా ఉన్నారు ప్రభు ఎంతోమంది బిడ్డలు, వారికి విడుదల దయచేయండి ప్రభువా. తాగుడు, వ్యసనాలు, డ్రగ్స్, వాళ్ళందరికీ విమోచన కలిగి చేయమని, ఈ వాక్య పరిచయంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.